రైట్, మరి కొద్ది గంటల్లో గ్రేటర్ తీర్పు రాబోతోంది. ఇటు 150 డివిజన్లకు సంబంధించి పోటీ చేసిన 1333 మంది అభ్యర్థుల గుండెల్లో ఒక రకంగా ఉత్కంఠకరమైన వాతావరణం అనుకోవచ్చు. కేవలం ఇటు పోటీలో ఉన్న పార్టీలు ఇప్పుడు అధికార టీఆర్ఎస్ కానివ్వండి, టీడీపీ, బీజేపీ కూటమి, ఎంఐఎం, లేకపోతే కాంగ్రెస్, ఈ ప్రధాన పార్టీలతో పాటు మిగతా పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థులు, అలాగే కేవలం హైదరాబాద్ నగర ప్రజలే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఇవాళ గ్రేటర్ తీర్పు ఏ విధంగా రాబోతోంది అని ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. దాదాపుగా అందరూ కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి టీవీల దగ్గర ఉండే పరిస్థితి. ఏ రకంగా ఎన్నికలు జరిగాయి, ఎన్నికల ముందు ప్రచారం ఏ రకంగా జరిగింది, ఎన్నికల తర్వాత వాతావరణం ఎలా ఉంది, ఎగ్జిట్ పోల్ సర్వేలు ఏం చెప్పాయి, ఇవాళ తీర్పు వచ్చే రోజు పార్టీల పరిస్థితి ఎలా ఉంది, అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంది అనే దానికి సంబంధించి మనం సుదీర్ఘమైన చర్చలోకి వెళ్దాం. ప్రస్తుతం కొద్ది నిమిషాల క్రితం 3 గంటలకి కరెక్ట్గా లెక్కింపు మొదలైంది. యాజ్ పర్ షెడ్యూల్ ఇవాళ ఉదయం నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న పురాణా పూల్ రీపోలింగ్ నేపథ్యంలో 3 గంటలకి లెక్కింపు ప్రారంభమైంది. ఈలోపు రౌండ్లు పూర్తయ్యి ఫలితం ఏమన్నా బయటకు వచ్చినా సరే 5 గంటల తర్వాత మాత్రమే తొలి ఫలితం బయటకు తెలిసే అవకాశం ఉంది. రైట్, ఇక మనతో పాటు ప్యానెల్లో జాయిన్ అవుతున్నారు మల్లు రవి గారు. వారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీగా ఉన్నారు. రవి గారు నమస్కారం అండి. అలాగే సీతారాం నాయక్ గారు ఉన్నారు, ప్రస్తుతం అధికార పార్టీ టీఆర్ఎస్ సంబంధించి ఎంపీగా వారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మరోవైపు దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు, టీడీపీ నాయకులు, మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అలాగే మరోవైపు డీజీ నరసింహారావు గారు, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. నమస్కారం, అందరికీ స్వాగతం. ముందుగా రవి గారు మీతో మొదలు పెడదాం. ముందుగానే అన్నట్టుగానే మరొక కొద్ది గంటల్లో ఫలితం రాబోతోంది. సో కొన్ని కారణాల వల్ల ఇప్పటికే మనకి కొన్ని రౌండ్లు అయిపోయి ఫలితం తెలియాల్సిన పరిస్థితి, కానీ ఆలస్యమైంది. ఎట్లా ఓవరాల్గా చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ ఫలితాలకు సంబంధించి ఎటువంటి అంచనాతో ఉంది? అంటే కాంగ్రెస్ పార్టీ, నేను చెప్తున్నాను, ఇప్పుడు మన మేయర్ని ఏర్పాటు చేసే స్థాయికి రాకపోయినా సింగిల్ డిజిట్ అని చెప్పేదాన్ని మాత్రం దాన్ని మించి సీట్లు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ, అది కూడా వెంటనే ఎన్నికలు ఒక 2 ఇయర్స్ కూడా కాకముందే జరిగేటటువంటి ఎన్నిక కాబట్టి ప్రభుత్వం ఎటుంటే ఆ వైపు ఎక్కువగా ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించేటటువంటి ఆనవాయితీ ప్రతిసారి జరుగుతుంది. ఇప్పుడు కూడా జరగవచ్చు. అయితే ఇదే విషయం మీరు మొన్న ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదంటే, ఎన్నికలప్పుడు జరిగేటప్పుడు ప్రతి పార్టీ కూడా ఎన్నికల్లో యుద్ధంలో ఉన్నటువంటి నాయకుడు ఎప్పుడు కూడా గెలుస్తామనేటటువంటి ధీమాని ఆ నాయకుడు అక్కడ ఉన్నటువంటి సైన్యానికి తెలియజేయాలా, ఆ రకంగానే తెలియజేయటం జరిగింది. తప్పనిసరిగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ ఎన్నికల్లో మేము గెలిచినా, వాళ్ళు గెలిచినా, ఎవరు గెలిచినా రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ మార్పు వచ్చేటటువంటిది కాదు. కాకపోతే ఏం జరిగి ఉండేదండి, ఈ లోకల్ బాడీకి జరిగేటటువంటి ఎన్నికలు కాబట్టి ఉన్నటువంటి ప్రభుత్వం ఒకటి, దాన్ని ఎదిరించేటటువంటి ఇంకో ప్రభుత్వం ఉండేదానికి అవకాశం ఉంటుందని దానికోసం ప్రయత్నం చేస్తాం. మేము చేసినా, లేకపోతే ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి టీడీపీ, బీజేపీ చేసినా ఈ రకమైన పోరాటం చేస్తాం. ఇప్పుడే ఓడిపోయారని మీరు వదిలిపెడుతున్నారని, ఇప్పుడు మనం ఏ రకంగా మాట్లాడినా ఇది ఓటర్స్ మీద ఏ రకమైన ఇంపాక్ట్ పడదు. ఆల్రెడీ ఓట్లు వేయటం అయిపోయింది, లెక్క వస్తుంది. అది చూడాలా. ఏదో అంత ఇదిగా కాంగ్రెస్ పార్టీకి లేకపోయినా తప్పనిసరిగా మంచి స్థానాల్లో గెలుస్తుందనే నమ్మకం ఇప్పుడు మాకు. కానీ ఓవరాల్గా చూస్తే రవి గారు, అంటే ప్రచారంలో కానివ్వండి, లేకపోతే ఇటు ప్రభుత్వం మీద, లేకపోతే ఇతర పక్షాలను ఎదుర్కోవడంలో కానివ్వండి, కాంగ్రెస్ ఒక కలిసికట్టుగా పనిచేసింది అనే నమ్ముతున్నారా మీరు ఇప్పుడు ఈ నిమిషంలో? కలిసికట్టుగా పనిచేసింది అనే దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు, మొన్న జరిగింది. కాకపోతే మీరు చేసినటువంటి ప్రచారం టీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే ఇతర పార్టీలతో సమానంగా వాళ్ళకంటే ఎక్కువగా ఉందా లేదా అనేటప్పుడు ఒప్పుకుంటాం. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను ఇంత ముందే చెప్పాను, ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ మంత్రి ప్రచారానికి పోయినప్పుడు ఆ హంగు అసలు స్టార్టింగ్లోనే ఒక మంత్రి, ఆ మంత్రి అనకు ఒక పారాఫెర్నేలియా, దాని తర్వాత అక్కడ ఉన్న ప్రజలు ఆ చెప్పేటటువంటి మాటలు, ఆ మాటల్లో ఉండేటటువంటి ఆ ఆకర్షణ, ఆ తీపి, ఆ భరోసా, ఆ రకమైందంతా మీరు ఇవ్వలేదంటే లేవు ప్రభుత్వంలో కాబట్టి ఇవ్వలేదు. ఎందుకని? అంతకుముందు 10 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉన్నాం, అంతకుముందు కార్పొరేషన్ కూడా మాకే ఉన్నాం. అంటే మీరు ప్రభుత్వాన్ని పరిపాలించలేదు, మీ పార్టీకి ప్రభుత్వంలోకి వచ్చేది లేదని ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే అది ఇళ్ళకనే పండగ ఇది అన్నట్టు చూస్తున్నారు. ఎందుకని? వీళ్ళు నిన్నగాక మొన్న వచ్చారు ప్రభుత్వానికి, మరి మేము ఎప్పుడు వచ్చాము? వాళ్ళు ఏమంటారంటే ఎప్పుడు వచ్చామన్నది కాదు అంటున్నారు. అంటే వాళ్ళు ఏమన్నా అన్నాయి, నేను చెప్పేది చరిత్ర, వాళ్ళు చెప్పేది ఇప్పుడు జరుగుతున్నది ఏదో జరిగిద్ది అని చెప్పేది. వాళ్ళు ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి అభివృద్ధి కానీ, లేకపోతే హైదరాబాద్ను పరిపాలించిన మున్సిపాలిటీస్ కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కానీ, భారతదేశంలో కానీ
కాంగ్రెస్ పార్టీది ఏముంది అయిపోయింది ఎక్కడ లేదు ఏం లేదంటే మీరు ఊరికనే లేదని రాయటానికి వీల్లేదు చరిత్రలో. ఎవరు ప్రభుత్వంలో ప్రధానమంత్రులు అయ్యారు, ఎవరు ముఖ్యమంత్రులు అయ్యారు, ఎవరు మేయర్లు అయ్యారు అనేది ఆల్రెడీ మార్చగలుగుతారు. ప్రభుత్వం మార్చడానికి లేదు, మీరు మాటలు చెప్పొచ్చు అంతే తప్ప జరిగేది లేదు. కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మేము ఎప్పుడు ఇంత ఇదిగా ప్రతిపక్షాలని ఇబ్బంది పడే విధంగా మాట్లాడలేదు. ఎందుకంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసేటప్పుడు వాళ్ళకు పోటీ ఇచ్చేటటువంటి పార్టీ కూడా ఒకటి ఉండాలి. ఉన్నటువంటి పార్టీ ఓడిపోతాం గెలుస్తాం అనేది కాదు ముఖ్యం. పోటీ చేసి ప్రజల దగ్గర పోయి మీకంటే మేము బాగా పనిచేస్తాం, మీరు మాకంటే వాళ్ళు పనిచేస్తారని, వాళ్ళకంటే ఇంకోళ్ళు పనిచేస్తారని చెప్పేటటువంటి వ్యవస్థ ఎంతకాలం అయితే ఉంటుందో అప్పుడు ప్రజాస్వామ్యం పరిపుష్టిత చెందుతుంది, అది మంచి ఫలితాలను ఇస్తుంది. రైట్. చర్చలో మనతో పాటు జాయిన్ అయ్యారు ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ రావు గారు. రావు గారు నమస్కారం అండి. రావు గారు ఏంటి ఎన్నికలు జరిగిపోయాయి, గ్రేటర్ ఎన్నికలు సరే ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని సంవత్సరాల తరబడి ఎదురుచూపులు, సరే అనేక కారణాలు, హైకోర్టు సూచనలు, వాటితో మొత్తానికి ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఒక పురాణా పోల్కి సంబంధించి ప్రస్తుతం ఇంకా పోలింగ్ కొనసాగుతుంది. దాదాపు ఇంకొక 2 గంటల్లో మనం ఫలితాలు బయటకు వస్తాయి. 8 గంటలకు మొత్తం దాదాపు ప్రక్రియ పూర్తి అయిపోతుంది. సో ఓవరాల్గా ఒక ఎన్నికల నిఘా వేదికగా మీరు ఈ జరిగిన మొత్తం తంతుని, గ్రేటర్ ఎన్నికల తంతుని ఎట్లా విశ్లేషిస్తారు? ఈరోజు ఈ ఎన్నిక పూర్తిగా మనం రైట్. రావు గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. నేను మళ్ళీ ఇదే విషయం మీద మీతో మాట్లాడతాను. అలాగే మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రేమేందర్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు. ప్రేమేందర్ రెడ్డి గారు నమస్కారం అండి. ప్రేమేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి టీడీపీ నాయకుడితో మాట్లాడదాం. దుర్గాప్రసాద్ గారు, ఇప్పుడు రవి గారు కొన్ని చెప్పారు. సరే కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఎట్లా జరిగింది, అధికార పార్టీని ఎదుర్కోవడానికి తమంతా కలిసి ఏ రకంగా ఈ ఎన్నికల్లో ఫైట్ చేసాము, సరే ఫలితం ఎలా ఉండబోతుంది అనేది సంబంధించి తెలుగుదేశం ఏం చెప్తుంది? తెలుగుదేశం బీజేపీకి సంబంధించి మిత్రపక్షంగా, కేవలం పేపర్ మీద మాత్రమే మిత్రపక్షంగా కనిపిస్తోంది అనే విమర్శ చాలా చోట్ల వినిపించింది. దాన్ని మీరు కూడా ఏమన్నా సమర్థించే అవకాశం ఉందా? అంటే పైనుంచి ఏదో బలవంతంగా మిమ్మల్ని ఇద్దరిని కలిపి ఇక్కడ ఉంచాలనే ప్రయత్నం జరుగుతుంది తప్ప ఈ ఎన్నికల్లో పెద్దగా, ఎందుకంటే మీకు డివిజన్లకు సంబంధించి చివరి రోజు దాకా కూడా మీరెన్ని పోటీ చేయాలి, మేమని పోటీ చేయాలి అనే సమస్య నడిచింది. ఏమంటారు? దరిదాపుగా అలయన్స్కి వచ్చేసరికి బాగానే కుదిరింది, అట్లేం లేదు. ఏదో కొన్ని చోట్ల ఒక 5-6 సీట్లలో కొంచెం తేడా వచ్చింది, డబుల్ బీ ఫారాలు వేసుకున్నాం, కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. కానీ ఏది ఉన్నప్పటికీ కూడా బీజేపీ తెలుగుదేశం చాలా పట్టుదలతోటి ఈ ఎలక్షన్లో పనిచేసాం మేము. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఈ 20 నెలల కాలంలో చేసిన కార్యక్రమాలన్నింటినీ కూడా, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏమున్నాయి, హైదరాబాద్ డెవలప్ చేశామని చెప్పి ఏదైతే ప్రభుత్వం చెప్పుకుందో ఎక్కడ డెవలప్ చేశారనేది దాన్ని ప్రజల్లోకి తీసుకుపోగలిగాం. ఇటు బీజేపీ నాయకులు కానీ మేము కానీ ప్రజల ముందు ఆవిష్కరించాం. గతంలో 99లో ఏదైతే బీజేపీ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఈ గ్రేటర్ హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఇప్పుడు 20 నెలల మాసంలో వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి, రాబోయే రోజుల్లో మేము ఎట్లా అభివృద్ధి చేస్తామనేది కొన్ని విషయాలను ఆవిష్కరించాం. మా లీడర్లు అందరూ కూడా అటుపక్క కానీ ఇటుపక్క కానీ బాగా శ్రమించాం. మేము ప్రజలకు చెప్పాం, ప్రజల తీర్పు ఏముంది అనేది ఇంకొక 2 గంటల్లో తెలవబోతుంది. కాకపోతే ప్రభుత్వం ఇక్కడ ఏ రకంగా దుర్వినియోగం, రిజల్ట్ కన్నా ముందే చర్చించాల్సిన అవసరం ఉంది. అది ఎందుకంటే రిజల్ట్ వచ్చినాక వేరే రకంగా మాట్లాడటం కాదు. ఇవాళ ప్రభుత్వం అనేక రకాలుగా, టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతిదీ ఇవాళ చూడరాదండి, అర్ధరాత్రి ఆర్డినెన్స్ జారీ చేసుకున్నాడు, ఇంకా భయపడుతున్నాడు ఆయన. ప్రభుత్వంలో ఉన్న ఆయన ఇవాళ ఎన్నికలకు పోయి ఇవాళ కోర్టు ఏదైతే కొట్టేస్తుందన్నదో తీసుకుంది. ఎందుకు తీసుకుంది? ఇవాళ ఎక్స్-అఫీషియో ఎప్పుడైతే కొట్టేస్తారో మళ్ళీ రేపు బలం తక్కువైతే నాకు ఎక్కడ ఇబ్బంది అవుతుందని అర్ధరాత్రి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. తప్పనిసరిగా ఇంత ఎగ్జిట్ పోల్ చెప్తున్నప్పటికి కూడా 70-80 అని చెప్తున్నప్పటికి కూడా ప్రభుత్వం దగ్గర టీఆర్ఎస్ పార్టీలో కాన్ఫిడెన్స్ లేదు. ఒక్క నిమిషం అండి, నీ కాన్ఫిడెన్స్ ఉంటే, ఒకవేళ కాన్ఫిడెన్స్ కనుకుంటుంటే ఆర్డినెన్స్ ఎందుకు? ఆర్డినెన్స్ అనేది ఏంటంటే జిహెచ్ఎంసీ పీఠానికి సంబంధించి ఎట్లయినా మేమే కైవసం చేసుకుంటాను మొదటి నుంచి చెప్తున్న టీఆర్ఎస్ కొంత నమ్మకాన్ని కోల్పోయింది అని దుర్గాప్రసాద్ గారు అంటున్నారు. వాస్తవమా ఏమన్నా? వారు అనేది ఇప్పుడు మేము ఈ 18 నెలల్లో మొత్తం హైదరాబాద్ని మార్చేసాం, విశ్వనగరం చేసామని చెప్పలే. విశ్వనగరాన్ని చేస్తాం, మాకు అవకాశం ఏంటి, మీరు అందరికి ఇచ్చారు కనుక ఒక అవకాశాన్ని మాకు ఇవ్వను. ఒక వెసులుబాటు ఉంది కనుక జిఎంసీ ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళకు ఆర్డినెన్స్ ప్రకారంగా గవర్నర్ ఆమోదించు. గవర్నర్ అంటే అది అంత ఈజీ కాదు కదా. సారీ ఫర్ ది ఇంటరప్షన్, వారే చెప్పాలి ఆన్సర్ దీనికి. చెప్పండి. విశ్వనగరం చేస్తామని చెప్తే బాగానే ఉండు,
మీరు ఇవాళ 2000 ఓటింగ్లు పెట్టుకొని అన్ని చేసినట్టు మాట్లాడదాం, అది కూడా పెట్టుకున్నారు. మాట్లాడదాం. ఓటింగ్ల గురించి కూడా మాట్లాడదాం. ఇది చెప్పండి, ఇది చెప్పండి. ఓటింగ్ల మీద ఏం పెట్టారండి? మొత్తం చేసామని పెట్టారు. అవునండి, చేసామని ఏం తప్పు ఉందో ఒకటి చెప్పండి. ఏది అన్ని పేద తప్పే ఉన్నాయి. ప్రజలకు మీరు 4 కిలోల బియ్యం ఇస్తే 6 కిలోల బియ్యం ఇస్తే ఎంతమందికి ఇచ్చారండి? కళ్యాణ లక్ష్మి ఇప్పుడు ఇచ్చారు. సంక్షేమ పథకాలు కాదు. చెప్పండి, next మీరు GHMC పరిధిలో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈ ఒక్క విషయం చెప్పండి. ఆర్డినెన్స్ గురించి చెప్పండి. లేదు, వారే మాట్లాడుతున్నారు కదా. వారు కాదు, ఆర్డినెన్స్ గురించి ఏ complete గ్రామాల్లో ఎవరికి రాలేదు పేద ప్రజలకు అది చెప్తాం. అది వేరే విషయం. రైట్, అది వేరే ఏది చేసామో ఏది చేస్తాం అనుకున్నదే హోల్డింగ్ లో ఉన్నది, అందులో మార్చలేదు. అంటే అలా కాదు, 207 రద్దు చేసి అప్పటికప్పుడు ఆర్డినెన్స్ జారీ చేయడానికి సంబంధించి వారు ఒక అభ్యంతరం వ్యక్తం చేస్తే ఇక్కడ ఏమైనా కొంత నమ్మకం సడలిందా? వాళ్ళ ఎమ్మెల్సీ లేరా బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్సీ లేరా? వాళ్ళకి అవకాశం లేదా? ఒక టీఆర్ఎస్ కి వస్తుందా? నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఎక్స్ అఫీషియో ఎంత ఉన్నా అది ఒక ప్రివిలేజ్, ఒక ప్రొవిజన్ ఉన్నది కనుక ఏ ప్రొవిజన్ లేకుండా మరి అవునండి ఎలక్షన్ ఎందుకు మేమే గవర్నర్ అని చేసుకుంటాం, మేమే రేపు మేయర్ అని చేసుకుంటాం. బాగుండేది. అవకాశం ఉంటే చేసేవాళ్ళు మీరు ఆర్డినెన్స్ ఇచ్చి ఇంత వ్యవహారం అందులో ఏం తేడా లేదు. ప్రజాస్వామ్యం ఇది ఒప్పుకోదు కాబట్టి ఇచ్చిన ప్రజాస్వామ్యాలు ఉంటే అప్పుడు దానికి ఎంత వ్యవహారం, ఎంత గందరగోళం చర్చ రాత్రి చేసింది మట్టికి అడ్డంగానే చేశారండి. ఇది ఏ ప్రజాస్వామ్యవాది కూడా దీన్ని బలపరచరు. అవునండి, దీనికి న్యాయస్థానం ఉంది కదా. ఎప్పుడు పోవాలా? ఒక నిమిషం, నిమిషాల్లో తేవచ్చు. తప్పే చేస్తే నిమిషాలు వస్తుంది. రాత్రి మీరు గవర్నర్ కూడా భయపెట్టి పెట్టించిన రాత్రి అత్యవసరం వచ్చింది వాళ్ళ ఏం ప్రాణాలు పోతున్నాయి ఇక్కడ? ప్రజల అత్యవసరం ఏముందా? ఇప్పుడు ఆర్డినెన్స్ ఇవ్వకపోతే రేపు మళ్ళీ మా మెజార్టీని ప్రూవ్ చేయడం కష్టమైందనే ఉద్దేశంతోనే మంత్రుల దగ్గర సంతకాలు పెట్టించారు. తర్వాత గవర్నర్ దగ్గర పోయి గవర్నర్ కూడా దాన్ని ఒప్పించి సంతకాలు పెట్టించేటటువంటి కార్యక్రమం జరిగిందని. భారత పార్లమెంటరీ వ్యవస్థలో ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 9 ఆర్డినెన్స్ జారీ చేసిన చరిత్ర ఇదే ఉంది. ఒకసారి రావు గారితో మాట్లాడదాం. ఆయన ఏమంటారు? ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ రావు గారు, ఇందాక మనం అనుకున్నట్టుగా ఓవరాల్ గా ఈ GHMC ఎలక్షన్ జరిగిన తీరు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మనం మాట్లాడుతున్న అప్పటికప్పుడు అర్ధరాత్రి ఆర్డినెన్స్ అని దీన్ని అనుకుంటే కనుక ఎక్స్ అఫీషియో సభ్యులకు సంబంధించి ఓవరాల్ గా మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఈ ప్రొసీజర్ మొత్తాన్ని? ఈరోజు ఈ GHMC ఎన్నిక జరిగిన తర్వాత రిజల్ట్స్ ముందు మనము ఒకవేళ ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో తర్వాత విషయం ముందైతే అది ఇప్పుడు మనం మాట్లాడలేదు. ఈరోజు అన్ని పార్టీలు కలిపి ఓటర్ను మాత్రం గణనీయంగా ఓటు బూతులకు తరలించే విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారనేది మొదటి నేను ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు 74 లక్షలు ఉంటే మనకు మొత్తం 33,42,000 దాదాపుగా ఓట్లు మాత్రమే పోలయ్యాయి. పురాణపులు ఒక్కటి మినహాయిస్తే, అంటే దాదాపు సగం కూడా పోలవలేదు. అయితే మీరు చెప్తున్నటువంటి అంటే ఈరోజు మొత్తం అధికారంలో ఉన్న వాళ్ళు కానీ అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీలు కానీ మీరు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల దృష్ట్యా కావచ్చు, లేదా ప్రజల్ని మీరు బలంగా రాజకీయ పార్టీలు ఈరోజు మహానగరంలో ఇది ఒక గొప్ప మార్పు తీసుకొస్తారనేటువంటి అంశంలో మాత్రం పూర్తిగా ఎవరైతే ఓటరు ఇంట్లో నుంచి వెళ్ళి బయటకు వచ్చి వేయాలనుకునేటువంటి ఎడ్యుకేటెడ్ ఓటర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళని తరలించడంలో మాత్రం అన్ని పార్టీలు పూర్తిగా సక్సెస్ కాలేదు. వాళ్ళు ఇంకొక ఎత్తు మనం ఏంటంటే పెద్ద ఎత్తున ఈరోజు ప్రచారం కూడా జరిగింది. హోర్డింగ్లు కానీ లేదా మీరు ఇంటింటికి ప్రచారం చేసే విషయంలో కానీ మరి ఈరోజు కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత నిజంగా కొంత మార్పులు, రాజకీయ వ్యవస్థలో కొన్ని మార్పులు వస్తాయి, రాజకీయ పార్టీలలో మార్పులు వస్తాయి అనేటువంటి ఒక ఆశ ప్రజల్లో బలంగా మనం తీసుకెళ్ళకపోవడం అనేది ఒక దురదృష్టకరం. మరి ఈరోజు ఇంకొక అంశం ఏంటంటే రేపు మేయర్ ఎన్నికలు ఇంకా అంటే మేయర్ గురించి ఇంకొక 3-4 రోజులు వారం రోజుల్లో ఎన్నిక జరిగే ముందే ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అలజడి కానీ ఈ అపోజిషన్ పార్టీలో జరుగుతున్న అలజడి కానీ ఒక అంటే GHMC ఈ గతంలో మనం ఏదైతే ఎన్నికల సందర్భంలో ఎన్నికల తర్వాత ఒక వ్యవస్థీకృతమైనటువంటి మార్పులు, వ్యవస్థీకృతమైనటువంటి విషయంలో మాత్రం ఏ పార్టీలు అంటే అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, అపోజిషన్ ఉన్న పార్టీ కావచ్చు, కన్స్ట్రక్టివ్ ఒక సజెషన్స్ కానీ కన్స్ట్రక్టివ్ డిస్కషన్ కానీ ఇప్పటి వరకు జరగడం లేదు. అదొక దురదృష్టకరమైనటువంటి విషయం. ఈరోజు ఐటీ కేంద్రం ఈరోజు పెద్ద ఎత్తున ఎన్నికల ముందు
ఎడ్యుకేటెడ్ ఓటర్ని తీసుకురావాలనేటువంటిది ఒక ఆలోచన పెద్ద ఎత్తున అంటే జరిగింది. ఇక్కడ పూర్తిగా పార్టీలదేనా రావు గారు? ఎలక్షన్ కమిషన్ సంబంధించి వాటర్ స్లిప్పులు కానీ ఎలక్షన్ కమిషన్ లో కూడా రెండు రకాలైనటువంటి లాస్ట్ టైం లో ఒక ఓటర్ కన్ఫ్యూజ్ అయ్యాడు కొంత, అది కూడా ఎలక్షన్ కమిషన్ ఈ రోజు రెండు రకాలుగా ఇబ్బంది పెట్టింది. ఒకటి, ఎన్నికల ముందు పెద్ద ఎత్తున ఒక ఓటర్లు తీసేయడం, ఆ తర్వాత 11th అవర్లో కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ ఇంటర్ఫేర్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని రెస్టోర్ చేయడంలో, ఒక పక్కన ఓటర్ని మళ్ళీ సరైన ఓటర్ని నిర్ణయించడంలో జిహెచ్ఎంసీ కానీ ఎన్నికల కమిషన్ కానీ వీళ్ళిద్దరూ సరి అయినటువంటి వాళ్ళ యొక్క బాధ్యత నిర్వహించలేకపోయారు అనేది వాస్తవం. అది ఈరోజు చాలా వరకు ఓటర్ కేంద్రాల్లో రీచ్ అయినట్టు సందర్భంలో ఓటర్ స్లిప్ల విషయంలో కూడా, ఎందుకంటే 11th అవర్లో ఈ డిసిషన్ తీసుకోవడం మూలాన కూడా కొంత ఇబ్బంది జరిగింది. అలాగే ఈరోజు ఈ పూర్తిగా ఎన్నికల కమిషన్ కూడా 2-3 అంశాల్లో, ఒకటి నోటా బటన్ విషయంలో కూడా ఎన్నికల కమిషన్ 11th అవర్లో క్లారిటీగా, ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్కు వాళ్ళు విలువ ఇవ్వకుండా దాన్ని అనుభవించుకోవడంలో కూడా ఒక ఎన్నికల కమిషన్, అంటే స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ ఎంతైతే బాధ్యతగా వ్యవహరించాలో అది బాధ్యత వ్యవహరించలేదనేటువంటి ఒక అపవాదు కూడా ప్రజల్లో వచ్చినట్టు వాస్తవం. రైట్, మాట్లాడదాం రావు గారు. ఇంకా రైట్, ప్రేమేందర్ రెడ్డి గారు, మీకేమనిపిస్తోంది? ఇందాక ఇప్పుడు దుర్గాప్రసాద్ గారు చెప్పినట్టు సరే ఎటువంటి ఇబ్బంది లేదు, రెండు పార్టీలు కలిపి చాలా క్లియర్గా పోటీకి వెళ్ళామని చెప్తున్నారు. సో మొత్తం జరిగిన ప్రొసీజరు లేకపోతే ఇవాళ మీకు ఉన్న అంచనా, ఎందుకంటే మీరు గతం నుంచి చేసిన అభివృద్ధి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏదైతే అభివృద్ధి చేసింది హైదరాబాద్ ఈ స్థాయిలో ఉండడానికి, లేకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా మీరు రేపు ఏం చేయబోతున్నారు అనే విషయాలు మీరు కూడా చెప్పారు. ఒక రకంగా ఇటు కాంగ్రెస్ ప్రచారానికి ధీటుగా, అధికార టీఆర్ఎస్ ప్రచారానికి ధీటుగా, ఇప్పుడు జరుగుతున్న లెక్కింపు మొదలైన తర్వాత ఇప్పుడు మీకు ఏమనిపిస్తోంది పరిస్థితి చూసాక? ఒకటి ఏంటంటే ఆశాజనకమైన యొక్క ఫలితాలు వస్తాయని మేము భావిస్తున్నాం. కొద్దిగా ప్రారంభంలో టీడీపీ బీజేపీ పొత్తులో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ చివరికి అది పూర్తి స్థాయిలో ఏకాభిప్రాయానికి వచ్చి ఒక ఎన్నికల రంగంలోకి పోవడం జరిగింది. ఇంకోటి, ఓటర్లు ఎట్లా ఆలోచిస్తారంటే ఒక రెండు పార్టీలు కలిసినాయి అనేది ప్రధానంగా ఓటర్లు గుర్తుపెట్టుకుంటారు. కార్యకర్తలు లేకపోతే నాయకులు కొద్దిగా వాళ్ళకు ఉండే యొక్క ఇబ్బందులు ఉంటాయి. ఒక సీటు ఆశించి రాకపోతే కొద్దిగా మనసులో బాధ ఉంటుంది. ఎవరికైనా రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు, కొద్దిగా బాధ ఉంటుంది బాగా ఆశించి రాకపోతే. దానివల్ల బాధ ఉన్నా కూడా ఓటర్లు ఏమవుతారంటే, ఓటర్లు ఒక రెండు పార్టీలు నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారంగా. కానీ మీకు ఇక్కడ ఒక విషయం గుర్తు చేస్తాను, మీకు సీట్ల అలొకేషన్ టైంలో కొంతమంది బహిరంగంగా బయటకు వచ్చి చాలా తీవ్రమైన విమర్శలు చేసి, అటు హైకమాండ్, మీ హైకమాండ్ కానివ్వండి, లేకపోతే అంటే ఇన్నాళ్ళుగా మేము వెయిట్ చేస్తుంటే ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థిత్వం ఇస్తారా అని చెప్పి చేసిన ఇంపాక్ట్ పడదంటారా క్షేత్రస్థాయిలో కార్యకర్తల మీద? అది ప్రారంభంలో అట్లా ఉంటుంది తప్పితే ఫైనల్గా ఓటింగ్ సమయానికి వచ్చినప్పుడు అది పడది. ఎందుకంటే గతంలో అనేక మందిని చూసినాం మనం, అనేక పార్టీలో కానీ జరిగిన యొక్క సందర్భాల్లో. ఇప్పుడు టీఆర్ఎస్లో కూడా చాలామంది ఆశావాహులు ఉండే, దాంట్లో కూడా కొంతమంది ఇండిపెండెంట్గా కూడా కాంటెస్ట్ చేసినారు. కానీ ఏమవుతుందంటే పార్టీ ఎవరికి సింబల్ కేటాయిస్తే ప్రజలు ఏం చూస్తారంటే అల్టిమేట్గా ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు మేయర్ కావాలి, ఎవరు కనీసం ఒక అపోజిషన్గా పోరాటం చేయగలుగుతారు, ఇది అనేది ప్రధానం చూస్తారు. కానీ ఈసారి జరుగుతున్న ఎన్నికలు చూస్తూ ఉంటే ఇప్పుడు ఎవరో ఒకరు కంపల్సరీ మేయర్ అవుతారు. కానీ టీఆర్ఎస్కి ఇవాళ ఉన్న పరిస్థితులలో ఇంత తిమిని బొమ్మి చేసి మేయర్ స్థానం దక్కించుకోవడం వల్ల కొత్తగా బావుకునేది, ఎట్లా తిమిని బొమ్మి ఏ రకంగా చేసిందంటారు? అదే బావుకునేది ఏమి లేదు. ఎందుకనంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓట్లు ఎన్రోల్మెంట్ నుంచి మొదలుకొని, రిజర్వేషన్స్ నుంచి మొదలుకొని, ఎన్నికల షెడ్యూల్ నుంచి మొదలుకొని, అధికారుల నుంచి మొదలుకొని, పోలీసు నుంచి మొదలుకొని, చివరికి ఎక్కడ పబ్లిసిటీకి కూడా వేరే వాళ్ళకి అవకాశం లేకుండా ఉండే విధంగా, తర్వాత అన్నిటికంటే మించి ఎన్నికలు గెలిచిన తర్వాత కూడా మేయర్ స్థానం వస్తుందో రాదో అని ఎక్స్ అఫిషియో మెంబర్స్ను కోసం ప్లాన్ చేసి, ఆ జీవో పనికి రాదు, దాని మీద మేము 8వ తారీఖు డిసిషన్ చెప్తామని హైకోర్టు చెప్పగానే ఇక పూర్తిగా డిసిషన్ ఇవ్వలేదు. దే ఆర్ థింకింగ్, కేవలం అభిప్రాయాన్ని మాత్రమే చెప్పారు. ఎక్కడ ఇది 8వ తారీఖు కొట్టేస్తే కథం మేము అవుట్ అయిపోతామని చెప్పి రాత్రికి రాత్రి ఏదైతే ఆర్డినెన్స్ తీసుకురావడం, ఇవన్నీ ఏంటంటే తిమ్మిని బమ్మి చేయడం అనేది దాన్ని అంటారు. అంటే ప్రజాభిప్రాయం ఒక రకంగా ఉంటే దాన్ని ఇంకో రకంగా మార్చే యొక్క ప్రయత్నం చేయడం. ఒకటే పాయింట్ చెప్తాను, మీరు ఒకటే అంటున్నారు. మీరు ఉద్యమంలో మీ ఇద్దరి ముఖాలు ఎటు ఉండే ఒకరు చూసుకున్నారా? మీరు
మళ్ళీ మీరు అనడానికి లేదు, వెళ్ళారు అక్కడికి ఉద్యమం. పోతలేదు. ఎక్కడ- కలిసి 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 పని చేయడంలో ఇలా మమ్మల్ని సహకరిస్తారంటే అసలు ఈ తెలంగాణ వినండి, ఉద్యమం వినండి. లేదండి. తెలుగుదేశం పార్టీ పాల్గొనకపోతే తెలంగాణ ఉద్యమమే లేదు. అది కాదండి వారు చెప్పండి. అసలు నేను మీరు మాట్లాడినప్పుడు నేను మీరు కౌంటర్ మాకు సీతారాం నాయక్ గారు చెప్పండి. వినండి. వాళ్ళకి ఎక్కడ తేడా వస్తుంది, ఎందుకు మాట్లాడుతున్నారు, ప్రజల్లో ఎందుకు ఆ భావం వస్తుంది, ఎందుకు అక్కడ వీళ్ళు బయటకు వచ్చి దాంట్లోనే వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నారు అంటే మీరు ఇద్దరు కలిసి పనిచేయలేరు. ఆ భావన ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, మీకు ఒకటి అడ్డు వస్తా ఉంది అన్న. ఇంకొకటి ఆర్డినెన్స్ రాత్రి మేము తీసుకొచ్చినాం కదా, అవసరం ఉంటేనే తీసుకొచ్చినాం అనేది ఒకటి గమనం. ఇప్పుడు మొదటి అవసరమే నీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మొదటి రోజునే తెలుగుదేశం సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఎన్డీఏలో ఉన్నారు, మీరు చేశారు కదా. ఏం అవసరం ఉంటే మొదటి రోజే పోలవరం ఆర్డినెన్స్ తీసుకురావడం? అది చెప్పిన ఎవరు చెప్పారు? ఎవరి మీద తీసుకొచ్చారు? ఒకటి చెప్తా, అది ఎవరి మీద చెప్తా. తీసుకొచ్చారు? అది ఆర్డినెన్స్ అది ఎందుకు అది 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 చెప్పండి. ఇప్పుడు- లే, లే, రా- ఇప్పుడు రా- దాని మీద రా- సంబంధం లే, లే, లేదు. నేను- ఆన్సర్ ఉంది. అది కాదు, నేను రాజశేఖర్ గారు. లే, లే, లే. రైట్ రైట్ అది 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 పూర్తిగా అది అవకాశం ఉంది కనుక తీసుకొచ్చారు. వారు ఇక్కడ రైట్, అవసరం. దుర్గాప్రసాద్ గారు వారు ప్రేమేంద్ర రెడ్డి నాకు ప్రశ్న వేసిండ్రు, నేను సార్ పూర్తిగా చెప్తాను. ఒక నిమిషం నేను ఒకటే నిమిషంలో కంప్లీట్ చేస్తా. సీతారాం ఇప్పుడు గారు, ఇప్పుడు అట్లయితే చాలా కంప్లీట్ చేసుకుంటే చాలా వెనకాడాల్సి వస్తుంది. జరిగిన యొక్క నరసింహరావు గారు. సంబంధించిన యొక్క హామీల మేరకు చేశారు. అదే రోజు నేను ఒకటి మీరు అన్నిటికంటే మొదటి రోజు ఎందుకు వినండి. చేస్తున్నారు? నీకు అవకాశం ఉంది రైట్ కదా. రైట్ నరసింహరావు అది- గారు వదిలేసండి ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదో అంటారు, ఆయన పోలవరం అంటారు, ఇప్పుడు రవి గారు ఇంకోటి ఏదో గుర్తొచ్చి ఆయన ఇంకోటి అంటారు. సో ఇప్పుడు మళ్ళీ మనం చాలా వెనక్కి వెళ్ళాలి. నీకు వెసులుబాటు ఉంది కనుక కాదు. తీసుకొచ్చావు. ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు రవి గారు రవి గారు గురించి మీరు మాట్లాడుతున్నారు కదా ఉద్యమంలో అని. టిఆర్ఎస్ పార్టీకి తక్కువ సీట్లు వస్తే మేయర్ పోస్ట్ పోతుందనే భయంతోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చినాడు. తెచ్చారని మేము ఓపెన్. అంటున్నాం. రైట్. మీరు ఇది దాన్ని కాదంటే కాదని చెప్పండి. ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు ఏమన్నారంటే కొంతమంది విశ్లేషకులు మాట సీతారాం చెప్తున్నారు. నాయక్ గారు అన్నిటికంటే మించి ఖర్చు తెచ్చేది కూడా ఏమైనా ఎన్నికలు ఉన్నాయా ప్రభుత్వానికి ఏమైనా అదేంటి అది? అటువంటిది ఏం అదేమన్నా లేదు. సంబంధం? రైట్. సంబంధమా? ఇప్పుడు కాదు ప్రేమేందర్ రెడ్డి గారు కొంతమంది అనలిస్టులు సీనియర్ రాజకీయ విశ్లేషకులు మాటల్లో ఏంటంటే నేను టీఆర్ఎస్ నేను సపోర్ట్ చేయట్లేదు, కాకపోతే అధికారంలో ఇవాళ ఒకవేళ టీడీపీ ఉన్నా బీజేపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా కూడా ఇలాంటి కార్యక్రమం చేయదా అనే ప్రశ్న కూడా వచ్చింది. దీనికి నరసింహరావు గారు ఏమంటారు? నరసింహరావు గారు చెప్పండి. రైట్, ఒక్క నిమిషం దుర్గాప్రసాద్ గారు ఒక్క నిమిషం, ఆర్డినెన్స్ తీస్తే నేను మీ దగ్గరికి వస్తాను. నరసింహరావు గారు ఆర్డినెన్స్ తేవటం అనేది అది అప్రజాస్వామికం అండి. ఎందుకంటే రిజల్ట్స్ వస్తున్నాయి, అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి, 85 వస్తున్నాయని కూడా చెప్పారు. కేసీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి మాకు 70 వస్తాయన్నారు, కేటీఆర్ గారు 100 వస్తాయన్నారు. 100 రాకపోతే రాజకీయ పనికి రాజీనామా చేస్తారు. షబీర్ అలీ గారు రాజకీయ సన్యాసం అన్నారు. చివరికి కేసీఆర్ గారు మాట్లాడుతూ 70 స్థానాలు మాకు వస్తాయి అని చెప్పి, అయినా మిత్రపక్షం మాకుంది ఎంఐఎం అని చెప్పి కూడా చెప్పాడు. అదే కదా ఆయన క్లియర్ గా చెప్పారు, మా మిత్రపక్షం అన్నాడు, మిత్రపక్షం ఉందన్నాడు. వస్తున్నాయని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి, 70 కాదు 85 వస్తాయని చెప్పారు. కాబట్టి హైకోర్టులో చర్చ జరుగుతుంటే హైకోర్టు అసహనాన్ని వ్యక్తపరిచింది. అవును, ఏమిటి ఇట్లా ఎక్స్ అఫీషియల్స్ చేయటం ఏంటి, మేము జీర్ణించుకోలేకపోతున్నాం అన్నారు. అన్నప్పుడైనా నిజంగా బ్యాలెన్స్ గా ఆలోచించుంటే జాగ్రత్త తీసుకుంటే ఆర్డినెన్స్ తేవాలకూడదు. అయినా అర్ధరాత్రి తెచ్చారంటే వాళ్ళు అభద్రతా భావంతో ఉన్నారా, లేకపోతే పాత పద్ధతిలో వెనకడు కూడా ప్రభుత్వాలు తెచ్చాయి. అదే ఇప్పుడు అదే అన్న, అంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇట్లాగే బిహేవ్ చేస్తారా, లేకపోతే కేవలం అధికార టీఆర్ఎస్ ఇట్లా బిహేవ్ చేసిందా? సందర్భాలు ఎప్పుడు లేవు. ఒక ఓవర్ నైట్ వస్తాను సార్ ఒక నిమిషం. వెరీ క్లియర్ గా చెప్తా. ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చిందో కూడా చెప్తాను. Sure. సందర్భాలు చాలా ఉంటాయి. ఆ. కానీ ఆర్డినెన్స్ తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఆ టైమింగ్ కరెక్ట్ కాదు, ఇది తప్పు. అదే అందరూ అభ్యంతరం. నరసింహరావు వారు కంప్లీట్ చేసి మీ దగ్గరికి వస్తాను. అందుకే ఇప్పుడు ఓటర్స్ పెద్ద ఎత్తున సమీకృతం కాకపోవడానికి ఫెయిల్యూర్స్ ఏంటంటే ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ అండి మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్. ఎన్నికలు అన్నప్పుడు ఒక సమావేశం పెట్టడం దులుపుకోవడం తప్ప ఓవర్ ఏ పీరియడ్ రెగ్యులర్ గా ఎవ్రీ ఎన్రోల్మెంట్ అనేది రెగ్యులర్ ప్రాసెస్ అని చెప్పారు. ఎవ్రీ డే ఎన్రోల్ చేసుకోవచ్చు అని. 6 నెలలకో ఏడాదికో ఆ ప్రాసెస్ రివ్యూ చేస్తూ అందరిని ఇన్వాల్వ్ చేసి కోహెసివ్ ఉండుంటేనేమో ఓటర్స్ దగ్గరికి అందరూ అప్పీల్ చేయడం సాధ్యమైంది. ఆ చివరి క్షణంలో మీటింగ్ పెడతారు, సమావేశం గంట ముందు పిలుస్తారు, అప్పుడు పిలిచి మీరు ఓటర్స్ చెప్పండి అంటే. కొంత దీని కమిషనర్ ఏమన్నారంటే, అంటే మేము చాలా చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం, కానీ జడత్వం అంత ఎక్కువగా వదలలేదు హైదరాబాద్ నగర ప్రజలకు. అంటే వాళ్ళు ఐసోలేట్ గా చేస్తున్న చర్యలు, వాళ్ళు ఏదో పోయి కాలేజీలో మీటింగ్లు పెడుతున్నారు, అదో షో రూపంలో జరుగుతుంది తప్ప కిందకి పర్కులేట్ కావడానికి యునైటెడ్ జరగాల్సిన పని ఉంది. ఒకటి. 2, ప్రభుత్వాలు కూడా ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకంటే మైనారిటీ ఓట్లు వేస్తున్నారు.
ఇప్పుడు 45% ఓట్లు వేసారు. కరెక్ట్. అందులో టీఆర్ఎస్ కి 85 సీట్లు ఎట్లా వస్తాయంటే మరి అందులో 42%. మైనార్టీలో మైనార్టీ ఓకే. అంటే ఓవరాల్ లో చూస్తే ఏంటంటే నాట్ ఈవెన్ 20-25% ఓటిస్తూ కూడా అంతే గెలవడం కదా, ఓట్ షేర్ ఇప్పుడు చాలా తక్కువ తక్కువ ఉంటుంది. ఉంటుంది. అందుకని ఇది టోటల్ గా ప్రజల ఇన్వాల్వ్మెంట్ లేదు. ప్రజలు ఎందుకు నిర్లిప్తంగా ఉంటున్నారంటే మా గురించి మెజారిటీ ప్రజల ఇన్వాల్వ్మెంట్ లేదు. లేదు. ప్రజలు ఇన్వాల్వ్ లేకపోతే ఓటింగ్ దగ్గర ఎందుకు వస్తారు? ప్రజలు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంటే ప్రాసెస్ లో కాన్ఫిడెన్స్ వస్తే మేము కూడా ఓటు వేయాలనుకుంటారు. అదే కదా, వాళ్ళకు టీఆర్ఎస్ మీద అభిమానం ఉంటే టీఆర్ఎస్ కి వేస్తారు, ఇంకెవరి మీద ఎవరికైనా వేయాలి కదా, ప్రజలు వేయాలి కదా స్థానిక ఓటు. సంస్థల ఎన్నికలు. ఇదేమి రాజకీయాలు ఇప్పుడు మీ పార్టీ విషయాలకు వద్దాం. మేము- ఈ మొత్తం ప్రొసీజర్ లో అసలు లెఫ్ట్ పార్టీల పాత్ర ఏంటి? అంటే మీరు ఎప్పట్లాగే మీరు చెప్పే మాటలు అవే చెప్తూ వచ్చారా? అసలు కనీసం ప్రచారం అన్నా కరెక్ట్ గా చేశారంటే ఏం చెప్తారు? మీ ప్రారంభంలో మీరు టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఫ్రంట్ల గురించి చెప్పాను. కానీ హైదరాబాద్ వన్ హైదరాబాద్ ఒక ఫ్రంట్ ఈ ఎన్నికల్లో పోటీ చేసింది అనేది బహుశా మీ ఇతరులు అన్నాను నేను. వన్ హైదరాబాద్ 80 స్థానాలు చేసింది. అందులో లెఫ్ట్ పార్టీస్ 51 సీట్స్ చేసాయి. కరెక్ట్. ప్రత్యేకంగా సిపిఎం 22 అనుకుంటా. మేము 32 చేసాం. 32 మేము 32, సిపిఐ 17, ఎన్సిపిఐ 1, 51 లెఫ్ట్ పార్టీస్. మన లోక్ సత్తా మాతో అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా మేము వన్ హైదరాబాద్ ఫ్రంట్ పెట్టాం కాబట్టి వాళ్ళు కూడా 27 స్థానాలు చేశారు. కరెక్టే. కానీ ఎంతవరకు మీ వాయిస్ వెళ్ళింది జనాల్లోకి? ఒకవేళ వెళ్ళుంటే దానికి సంబంధించి ఇక్కడ మనకి పోలింగ్ పర్సంటేజ్ పెరిగి ఉండాలి, కొంత వేరేగా అవుట్పుట్ మనకి వేరేగా ఇంపాక్ట్ చేయగలిగిందని నేను చెప్పలేను. కానీ ఎందుకంటే ఓవరాల్గా ఏంటంటే అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు ప్రజాస్వామ్యం కోసం, అదేవిధంగా డబ్బు రాజకీయాలకు వ్యతిరేకంగా విస్తృతమైన ప్రచారం జరిగింది. దాదాపుగా మేము 80 స్థానాల్లో ఓవరాల్గా ఏంటంటే 120 స్థానాలు పాస్ త్రూ మా రాజకీయ ప్రచారం జరిగింది. రాజకీయ ప్రచారం సానుకూలమైన పరిస్థితి వచ్చింది. మా అభ్యర్థుల్లో సగం మంది మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ విశేషంగా హరించారు. మేము పోటీ చేసిన చాలా దాదాపు అన్ని పార్టీలు ప్రాధాన్యం ఇచ్చారు. అందుకని మేము ఒక ఫ్రంట్ గా కొత్త ఫ్రంట్ జనరల్ సీట్లు కూడా ఇంకా వేరే ఇచ్చారు. ఫ్రంట్ గా ఫస్ట్ టైం వన్ హైదరాబాద్ ఫ్రంట్ ఏర్పడి క్లీన్ పాలిటిక్స్ కోసం, బెటర్ హైదరాబాద్ కోసం అని చెప్పి పౌర సమస్యల మీద అడ్రస్ చేయడానికి కరెక్టే. చాలా మంచి ప్రయత్నం చేశారు, చాలా పగడ్బందీగా వెళ్ళారు. కానీ నేనేంటంటే ఎంతవరకు అసలు వెళ్ళగలిగారు మీ వాయిస్ అనేది ఒక మాటలో చెప్పి ముగించండి. మా వాయిస్ మేము అనుకుంటున్నాం ఏంటంటే మేము గతంలో ఎప్పటికన్నా అనేక రెట్లు ఎక్కువ ప్రజల దగ్గర రీచ్ అయ్యాం. ఫైన్. దుర్గాప్రసాద్ గారు, ఈరోజు ఎలక్షన్ ఓటింగ్ తగ్గడానికి కారణం ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ జిహెచ్ఎంసీ వాళ్ళేనండి. ఇవాళ జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఏం చెప్పినాడు, 95% స్లిప్స్ అందరికి కూడా ఓటర్కి చేయాలంటే నిన్న చూస్తే కనీసం 45% కూడా చేరలేదండి. ఎంత దారుణం అంటే కనీసం వాళ్ళు ఒక ప్రకటన చేసినా బాగుండేది. రాజకీయ పార్టీలు మీరే పోల్ స్లిప్లు ఇచ్చుకోండి అంటే కొంతవరకు మెరుగయ్యేది. ఇదొకటి ల్యాబ్స్ వచ్చింది వాళ్ళ దగ్గర. ఇకపోతే ఆర్డినెన్స్ విషయానికి వస్తే ఇవాళ ఆర్డినెన్స్ అర్ధరీతి దాటానికి కారణం నిన్న ఎంఐఎంతో జరిగినటువంటి గొడవ. నిన్న ఏదైతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని వాళ్ళైతే గొడవ పెట్టారో ఆ గొడవతోటి ఎంఐఎంని దూరం చేసుకుంటున్నారు. కాబట్టి ఇవాళ ఆర్డినెన్స్ పక్కా ఓట్లు, ఆ 38 ఓట్లు ఏదైతే ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్నాయో వాటిని కాపాడుకోవడం కోసం వీళ్ళు చేసిన కుట్ర ఇది. దీనికోసం ముందు నుంచే అసలు ఇదే విషయమై కోర్టులో చర్చ జరుగుతా కాదండి. కొట్టేస్తాడా కొట్టేయడా కోర్టులో రిజల్ట్ ఎట్లుంటుందో కూడా తెలియదు. కోర్టు రిజల్ట్ ఎట్లుంటుందో కూడా తెలియదు. ఇప్పుడు ఈ అర్ధరాత్రి మేయర్ సీట్ కోసం చేసినటువంటి కుట్ర ఇది అప్రజాస్వామికం. ఇది కట్ల కాదు. గవర్నర్ అక్కడ ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రానికి సంబంధించిన రాజ్యాంగ అధినేత ఆమోద ముద్ర వేశారు. అధినేత అట్లే ఉంది, రాష్ట్ర ప్రభుత్వం అట్లే ఉంది. ప్రొవిజన్ మామూలుగా ఉంది కానీ కోర్టులో కేసు నడుస్తా ఉంది. కేసు తీర్పు 8వ తారీఖు వాయిదా ఉంది. దాని మీద ఒక క్లారిటీ ఇచ్చారు. అవును, మీరు దీన్ని చెయ్యాలంటే అసెంబ్లీలోనే చట్టసభలో చేయాలి చెప్పారు కూడా, క్లాజ్ ఇచ్చారు వాళ్ళు. చేయాలా దీని మీద మేము ఒక ఫైనల్ వ్యూ మండే తీసుకుంటామని కూడా కామెంట్ అయితే కోర్టు ఇచ్చిన ఒక వెసులుబాటు ప్రకారం గవర్నమెంట్ చేసిందా? చట్టసభలో కానీ లేదా ఆర్డినెన్స్ ద్వారా కానీ జరగాలని కోర్టు అభిప్రాయపడింది. ఆయన చెప్పారు మీరు చేసింది తప్పు అనే దానికి మీ దగ్గర ఉన్న ఇప్పుడు అవకాశం ఉంటే అట్లాగా అడ్వకేట్ జనరల్ ఇప్పుడు నిన్నటి దాకా మేము చేసిందే కరెక్ట్ అని అనుకుంటూ వచ్చాడు.
దాని మీద చెప్పలేదు. అది చెప్పిన తర్వాత మీరు ఏదైనా చేసినా అవునా? మేము మీరు ఎన్నికలు ఏమంటే జరిగినప్పుడు మీరు ex officio కోర్టులో members మీ వాళ్ళు చెప్పేదానికి ఉపయోగించినా లేదా కోర్టులో ఓట్లు నన్ను గారు చెప్పనండి. అడ్వకేట్ జనరల్ మేము మండే వచ్చి రిపోర్ట్ సబ్మిట్ చేస్తామనేది వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి రాత్రికి రాత్రే దాని మీద మీరు ఇప్పుడు రాత్రి చేయడం ఇబ్బంది రాత్రి అయితే ఏమీ రాత్రి అయితే పగలేంది. ఓ ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అరే అవసరం అవునండి, నీ మెంబర్స్ అప్పుడు ఓటేసి రవి గారు ఒకటి మనం లీగాలిటీ ఒకసారి లీగాలిటీ మాట్లాడుతున్నాం. లీగల్ గా తప్పు ఉందా? ఒక నిమిషం. డైజిపామ్ టాబ్లెట్ అని ఒకటి ఉంటుంది, అది వేసుకుంటే నిద్ర, అది మందు, డాక్టర్ చెప్తాడు వేసుకోండి. డైజిపామ్ మింగి డైజిపామ్ టాబ్లెట్స్ గుప్పెడ తిని సచ్చిన కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు నేను ఒక మాట రవి గారు ఇప్పుడు వీళ్ళు రవి గారు ఒక నిమిషం మందే గానీ ఎక్కువ ఎవడో ఒకసారి సిద్ధరాం నాయక్ గారు ఇప్పుడు చాలా మంది ఏంటంటే దీన్ని రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళుతున్న కార్యక్రమంగా చాలా మంది చెప్పారు. సరే ఇవాళ రియాలిటీ ఏమిటంటే గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ జారీ చేయడం, దాన్ని గవర్నర్ ఆమోద ముద్ర వేయడం అయిపోయింది. దీని మీద ఏమన్నా అనుమానం ఉంటే తర్వాత ఇంకా కోర్టులో జరగాలి. అదే 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 అంటున్నాను. తెచ్చుకోమని చెప్పాలి, క్లాజ్ చెప్పింది అంతే. వాడుకున్నారు రైట్. ఆ క్లాస్ నే వాడుకున్నారు కదా. క్లాజ్ చెప్పారు, మేము తీర్పు 8వ తారీఖు ఇవ్వబోతున్నాం. ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఈ డిబేట్ ద్వారా అంత అత్యవసరం ఏముందండి వాళ్ళ రేపు ఎన్నికలైనాక తెచ్చుకోకూడదా? అవసరమైతే 8వ తారీఖు తీర్పు తర్వాత తెచ్చుకోకూడదా? అంట పెళ్లి చేయకుండా ఉన్నారు, మీ మీద చర్య తీసుకుంటా ఉంటే అప్పటికప్పుడు మీరు అయిపోయా, మీరు అప్పుడు 6 నెలలు ఉన్నారా? సార్ రవి గారు ఏం చేద్దాం, ఒక్క నిమిషం కాదు. ఇప్పుడు ఈ డిబేట్ ద్వారా ఆర్డినెన్స్ మనం క్యాన్సిల్ చేయలేం, ఏం చేయలేం, కోర్టు చూసుకుంటుంది కాబట్టి మిగతా విషయాలు మాట్లాడదాం. మిగతా విషయాలు మాట్లాడదాం. రావు గారు గతంలో మీరు వాడుకున్నారు, ప్రజాస్వామికంగానే ఒక కోర్టు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో దాని ప్రకారంగా చూద్దాం. లెఫ్ట్ టు ద కోర్ట్ వదిలేసేయండి. మనం ఒకవేళ రేపు కోర్టు కొట్టేస్తుందా లేకపోతే 150 కిలోమీటర్లని మీటర్ ఉంటుంది. అదే లేదు 150 వెళ్తే ఏమవుతుంది? అదే స్పీడ్ రావు గారు ఎంపీ గారు కారు అంబాసిడర్ కారు 80 పోతే నార్మల్ గా పోతుంది. ఇప్పుడు అది అంబాసిడర్ కార్ అని మర్చిపోయి మెర్సిడెస్ బెంజ్ లాగా 150-200 స్పీడ్ లో పోతుంది. మరి అది ఎక్కడ ఏమైందో మంచి ప్రస్తుతానికి కౌంటింగ్ జరుగుతోంది. ప్రస్తుతానికి అక్బర్బాగ్ సంబంధించి 3 రౌండ్ల ఫలితాలు అయ్యాయి. ఫలితాలకు సంబంధించి ఒక ఫలితం అన్న వచ్చినా సరే 5 లోపు బయట పెట్టే పరిస్థితి లేదు. 5 తర్వాత మాత్రమే మొదటి ఫలితం బయటకు వచ్చే సమస్య ఉంది. అయితే రావు గారు ఈ హోర్డింగ్లకు సంబంధించి కూడా కొంత వివాదం, అంటే పార్టీలు ఎవరికి వాళ్ళు ఖచ్చితంగా ఒక నిమిషం అండి ఎవరికి వాళ్ళు ఖచ్చితంగా రాజకీయంగా ముందుండాలనే ప్రయత్నం తాపత్రయం జరుగుతుంది. కానీ మిగతా పార్టీలు ఏంటంటే అధికార టీఆర్ఎస్ మొత్తం కబ్జా చేసింది హైదరాబాద్ నగరాన్ని. ఎక్కడ పోస్టర్లు కాదు, హోర్డింగ్లు కాదు, మాకు ఎక్కడ అవకాశం లేదనే ఒక విమర్శ కూడా చేశారు. ఎన్నికల నిఘా వేదిక దీనికి సంబంధించి ఏం చెప్తుంది? ఇది చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈరోజు స్థానిక ఎన్నికలు జరుగుతున్నప్పుడు బలంగా ఎన్నికల కమిషన్ నియంత్రించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు స్థానిక ఎన్నికలకు స్థానిక సంస్థల యొక్క సాధికారత గురించి కానీ స్థానిక సంస్థలకు ఉండాల్సిన నిధుల గురించి కానీ ఏ ఒక్క పార్టీ మాట్లాడలేదు. ఎంతసేపు ముఖ్యమంత్రులను లేకపోతే పార్టీ అధ్యక్షులను చూసేసి మీరు ఓటేసుకోమనేటువంటి ఒక ధోరణి వల్ల ఈరోజు ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమం జరిగిన తర్వాత కొత్త రాష్ట్రంలో హైదరాబాద్లో గత ఉన్న ప్రభుత్వాల కన్నా భిన్నంగా ఈరోజు పార్టీలు కానీ అధికార పార్టీలు కానీ అపోజిషన్ ఉన్న పార్టీలు కానీ ఒక స్థానిక సంస్థలకు అధికారాలు ఇచ్చే విధంగా మాట్లాడతాయని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఊహించారు. కానీ ఈ హోర్డింగ్స్ ఏమి గుర్తు చేస్తున్నాయంటే మళ్ళీ గతంలో లాగానే ఒకప్పుడు ఢిల్లీ ఎట్లయితే రాష్ట్రాల మీద ఆధిపత్యం చూపించిందో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల మీద అంతే ఒక గుత్తాధిపత్య ధోరణి ద్వారా చూపిస్తున్నటువంటి పరిస్థితి కనపడింది. కానీ ఈరోజు స్థానిక ఉన్నటువంటి ఒక్క వార్డు కార్పొరేటర్ను చూపించి లేదా వాళ్ళ పార్టీలో ఎన్నుకోవడానికి నిలబడుతున్నటువంటి వ్యక్తులను చూపించి ఎన్నుకోమనేటువంటి పరిస్థితి మాత్రం ఎక్కడ కూడా ఈరోజు ఏ పార్టీ కూడా బలంగా మా వ్యక్తులు చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఎక్కడ కూడా ఇది డిపిక్ట్ కాలేదు. తర్వాత ఖర్చు గురించి మీరు ఒకటి అన్నారు, అది చాలా ప్రధాన అంశం. అంటే ఒక లిమిట్, ఒక 75 లక్షలు ఎంతో ఇస్తే అసలు ఆ లిమిట్కి పెట్టిన ఖర్చుకి సంబంధం లేదు అని చాలా చోట్ల విమర్శలు వచ్చాయి. అవునండి, ఈ రోజు గతంలో ఉన్నటువంటి 2 లక్షల నుండి 5 లక్షల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు. అయితే ఈ రోజు ఆ 5 లక్షలకు సంబంధించినటువంటి నియంత్రణ ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ తరఫున కానీ లేదా పార్టీలలో వాళ్ళు ఫైల్ చేస్తున్నటువంటి డే టు డే వాళ్ళు నమోదు చేస్తున్నటువంటి ఖర్చుల విషయంలో కానీ దాని మీద నియంత్రణ లేదు. ఒక పక్కన
పార్టీ తరఫున ఎంతైనా ఖర్చు పెట్టినటువంటి నిబంధన ఉంది. దాన్ని అనుసరించి ఈరోజు హోర్డింగ్లకు పెట్టినటువంటి ఖర్చు చూస్తే చాలా ఎక్కువ ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. ఒక్క ర్యాలీ తీస్తేనే ఈరోజు 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల ఖర్చు వస్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఒక నిమిషం. దుర్గా ప్రసాద్ గారు చిన్న అబ్జెక్షన్ వ్యక్తం చేస్తున్నారు. రావు గారు ఫాలో అయినట్లేరు. బీజేపీ తెలుగుదేశం నాయకులు అందరూ కూడా స్థానిక జిహెచ్ఎంసీకి ఉన్నటువంటి నిధులు నియామకాలు ఏవైతే వాటికి వచ్చేటువంటి ఉన్నాయో అవన్నిటిని కూడా ప్రజలకు వివరించినాం. ఈ ప్రభుత్వమే అడ్డగోలుగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే డెవలప్ అయింది అని చెప్పుకుంటూ పోతుంటే, ఆ మంత్రులు కానీ ఆ ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యమంత్రి గారు అని చెప్పుకుంటూ పోతుంటే దాన్ని మేము కండెమ్ చేసుకుంటూ, అసలు ఇది లోకల్ బాడీ, అటానమస్ బాడీ, దీనికి రావాల్సినటువంటి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ కార్పొరేటర్కి ఏమొస్తుంది అనేది ఒక పాంప్లెట్ రూపంలో ఇచ్చినాం. బీజేపీ తెలుగుదేశం నాయకులు అంతటా కూడా ప్రచారం చేసినాం. ఇది వారు గమనించాలి. ఇంకోటి, ఓటింగ్లు ఏవైతే పెట్టినాయో అధికార పార్టీ ఒక్కటే పెట్టింది, ఇంకోటి కూడా మీ దృష్టికి వచ్చి ఉండాలి. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఏజెన్సీలు అన్నిటిని కూడా ప్రభుత్వం బెదిరించింది, టీఆర్ఎస్ పార్టీ బెదిరించింది. ఏ పార్టీకి కూడా ఓటింగ్లకు అవకాశం ఇవ్వడానికి వీల్లేదని. ఖాళీ ఉన్న ఓటింగ్లే పర్సనల్ గా నేనే రెండింటిని అడిగితే పెట్టుకోవడానికి ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు. అధికారంలో ఉన్నటువంటి పార్టీ పోలీసులు ఎవరెవరి మీద కేసు పెట్టారో ఒకసారి ఆలోచించండి. టీఆర్ఎస్ వాళ్ళ మీద పెట్టిరు, టీఆర్ఎస్ వాళ్ళని కొట్టిరు, పోలీసు వాళ్ళు కొట్టిరు. ఒకవేళ మేమే అధికారం ఉన్నటువంటి వాళ్ళు ఆర్డర్ ఎన్ని వాళ్ళ మీకు బీజేపీ తెలుగుదేశం వాళ్ళ మీద 20-30 మంది మీద పెడితే మీ వాళ్ళ మీద 2 మీద ఇక్కడ దౌర్జన్యాలండి. వరుసపడి చెప్తాను, వార్డుల వారీగా ఉన్నాయి మా దగ్గర లిస్టు. ఏదైనా మాట్లాడితే హైదరాబాద్ 14 అంశాలతో ప్రణాళికని విడుదల చేసింది. దాంట్లో స్థానిక సంస్థలకి 73-74 అమెండ్మెంట్ ప్రకారం, ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో జ్యోతిబాస్ గారు గవర్నమెంట్ స్థానిక సంస్థలకి స్వపరిపాలన చేసిన తర్వాతనే రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉండి వాటిని చూసి 73-74 అమెండ్మెంట్ చేశారు. మేము చెప్పాం ఆ 73-74 ప్రకారం స్థానిక సంస్థలకి నిధులు ప్రత్యక్షంగా ఉండాలి. మేము చెప్పాం, మేము డివిజన్లో ఒకవేళ హైదరాబాద్లో 40 స్థానాలు పోటీ చేస్తుంది కనుక వస్తే, లేక మేము కొన్ని స్థానాలు వచ్చినా కూడా ఖచ్చితంగా ఆ బడ్జెట్ని డివిజన్ల వారీగా విడగొట్టి నేరుగా ఆ డివిజన్లోనే ఖర్చు చేయడానికి అక్కడ కూడా జనసభ జరిపి వార్డ్ కమిటీస్ వేసి జనరల్ బాడీ జరిపి ఏ ప్రయారిటీ ప్రకారం వెచ్చించాలో, దేనికి ప్రయారిటీ ప్రకారం కార్యక్రమం చేపట్టాలో కూడా చేయాలని మేము ప్రణాళిక చెప్పాం, ప్రచారం చేశాం. దానికి ఆదరణ వచ్చింది. అందుకని మా ప్రణాళిక బహుశా రావు గారు చూసారో తెలియదు. మేము ఎలక్షన్ కమిషన్ పంపించాం, పత్రిక విడుదల చేసాం. రావు గారు జనరలైజ్ చేసి చేస్తున్నారు కాబట్టి మనం మైన్యూట్ చెప్పలేకపోవచ్చు. కానీ ఇది మేము మాటకి చెప్పాం, ఇది లోకల్ బాడీ ఎలక్షన్, ఇది వరంగల్ లాంటి ఎలక్షన్ కాదు. వరంగల్లో ఓటేస్తే పార్లమెంట్కి వెళ్ళిపోతాడు, ఆ ప్రభుత్వం ఉంటుందా పోద్దా అనే దాని మీద అది ఆధారపడి ఉంటుంది. కానీ ఇది ఇక్కడ ఓటేస్తే లోకల్ కార్పొరేటర్ మనకు వస్తాడు, మేయర్ మనకు వస్తారు. ఇది ఒక సపరేట్ వింగ్. ఇది స్థానిక సంస్థలు, స్థానిక ప్రభుత్వం అని చెప్పాం. ఇది చెప్పినా కానీ మాకంటే ఎక్కువగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వాళ్ళు నిరంతరం మేము మా కోటెత్తేనే కరెంట్ వస్తుంది, మా కోటెత్తేనే 2 బెడ్లు ఎందుకు వస్తుంది? మీకు అయ్యపోతే కరెంట్ రానిరా ఏంటి? నిజమే అని చెప్తున్నారు. ఢిల్లీలో రావటం లేదా? వాళ్ళు చెప్పారు, దాన్ని మీరు ఎక్కడ నిలువరించగలిగారు? నిలువరించగలిగారా మీరు కానీ, లేదా టీడీపీ బీజేపీ కానీ? నిలవరించడానికి ప్రతిపక్షంగా మేము ఏం చెప్పాలో చెప్పినాం. ప్రభుత్వం చెప్పాము, మేము కూడా ఒక్క నిమిషం. 2 గదుల ఇండ్లు రావాలంటే మాకే ఓటేయాలా, లేకపోతే రాదు. మీకు ఇప్పుడు జీవోలు 2 ఇచ్చాము, ఈ 2 మీ ఇండ్లకి రెగ్యులైజ్ చేయాలంటే మాకే ఓట్లు వేయాలా? భయపెట్టి చేసే కార్యక్రమం అన్ని చోట్ల ఓపెన్ గా చెప్పారు. మీరు ఎక్కడైనా నాయక్ గారికి విషయం తెలుసా? ఇంతకు ముందు జరిగిన మున్సిపల్ ఎలక్షన్ లో ఒక్క స్థానంలో కూడా పోటీ చేయడానికి భయపడ్డటువంటి మీ పార్టీ
మేము పోటీ చేసిన మా పార్టీని గురించి మాట్లాడితే ఎట్లా తెలియదు? రావు గారు పోటీ చేస్తాం. పోటీ చేస్తారు కానీ గెలుస్తలేరు కదా. మళ్ళీ గెలవటం ఓటం వేరు. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలిచేవాడే పోటీ ప్రజాస్వామ్యంలో చేస్తే మరి ఎవరు ఎన్నుకోవాలో వాళ్ళకి హక్కు అరే ఉంది. ఎవరి మీద పోటీ చేస్తారు అసలు? ఎవరిని ఎన్నుకోవాలో వాళ్ళకి హక్కు ఉంది. మీరు అరే, చెప్పారు నేను మరి ప్రజలు మాకెందుకు ఓటేస్తున్నారు? అరే, వేస్తారు మీరు ఇప్పుడు. ఇంకా ఎవరికి ఓటేసారో తెలియదు. ఇంకా ఫలితం రావడానికి ఇంకా టైం ఉంది. కానివ్వండి. వీళ్ళకి 150 అవసరం మీకు చెవులో చెప్పి పోటీ ఉంటారు, చేసే లీడింగ్ ఎవరు? అభ్యర్థులు లేక, Unfair. 150 డివిజన్ లో పోటీ చేసే అభ్యర్థులు లేక వివిధ పార్టీల నుంచి తీసుకొని ఎన్నో అక్రమాలు చేసి వాళ్ళు ఏదో మరి ముందుకు ఓట్లు ఎట్లా వేస్తారు సార్? Unfair. ప్రజలు అక్రమాలు చేస్తే Right. ఓట్లు ఎట్లా వేస్తారు? Right. ఎట్లా వేస్తారు? ప్రజలు భయభ్రాంతులు చేస్తున్నారు మీరు. ఇంకా బొడ్లాడు పట్టుకొని తిరిగిన కొన్ని మా- రాష్ట్రాల్లో మీరు అన్ని అది ఇవ్వం, ఇది జైల్లో ఇవ్వం అని చెప్పారు. జైల్లో ఉన్నోళ్ళే గెలుతున్నారు. అట్లని వాళ్ళని సూచిస్తారు. జైల్లో ఉండి గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు చెప్పే విషయాలు వాళ్ళ ప్రజలకి ఆ రకంగా చెప్పేటటువంటి ఆర్ట్ అండ్ ఇప్పుడు డెవలప్మెంట్ ఇప్పుడు ఒక కాదు దుర్గా ప్రసాద్ గారు మీరు మాట్లాడారు. ఒక నిమిషం. ఎన్నికలు వేస్తారు, వాటర్ గురించి ఎమ్మెల్సీలు వేస్తారు. మళ్ళీ రాని అదండి, ఇప్పుడు అన్ని ఎన్నికలు ఎట్లా వేస్తారు? నీళ్లు ఇంటింటికి నీళ్లు గురించి ముఖ్యమంత్రి కానీ తెరాస నాయకులు కానీ చెప్పారు. కానీ అందులో కీలకమైన అంశం ఏంటి? అసలు వాటర్ జిహెచ్ఎంసీ సంబంధించి ఏ పరిధిలో ఉంటుంది, దాని బోర్డు ఎవరి ఆధీనంలో ఉంటుంది? మరి ఈ విషయాన్ని ప్రజలకు చెప్పగలిగారా? ప్రజలకు చెప్పామండి. మేము ఎక్కడ కూడా ప్రతి మీటింగ్ లో కూడా జిహెచ్ఎంసీ వాటర్ మెట్రో వాటర్ ద్వారా వస్తుందని చెప్పి వెరీ క్లారిటీగా జిహెచ్ఎంసీ అటానమస్ బాడీ, ఇది లోకల్ మేయర్ ఎన్నుకుంటే మీ సమస్యలు మీ డివిజన్లలో ఏమి ఉంటాయని బీజేపీ నాయకులు కానీ మేము కానీ వాడవాడలా చెప్పాం. అయినా కూడా ప్రజల్ని ప్రభుత్వం ఏ రకంగా మభ్యపెట్టింది అనేది రిజల్ట్ వచ్చినాక తెలుసు. భ్రమ పెట్టారు, ప్రజలను మీరు కాదు ఇప్పుడు అలా కాదు కదా, దయచేసి కాదు కదా దయచేసి రవి గారు మీరు దయచేసి మీరు ప్రజలను మీరు మీరు పిచ్చోళ్ళని ఒక తయారు నిమిషం చేస్తున్నారు. మీరు పిచ్చోళ్ళని తయారు మీరు చేస్తున్నారు. ఒక నిమిషం హైదరాబాద్ పిల్లల్ని మీరు హైదరాబాద్ ప్రజల్ని మీరు పిచ్చోళ్ళని తయారు చేస్తున్నారు. సిద్ధరామయ్య గారు ఒక నిమిషం మాట్లాడుతున్నారు. కాదు కాదు మీరు ఒక నిమిషం మభ్య పెట్టారు, భ్రాంతి పెట్టారు అని కాదు. ఒక నిమిషం ఇప్పుడు ఒక నిమిషం వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకున్నారు, మీ ప్రచారం మీరు చేసుకున్నారు. ఋషి గారు మీరు ఒకటి, ఈడ మేధావులు ఉన్నారండి, ఈడ సైంటిస్టులు One ఉన్నారు, second, ఈడ one విద్యావంతులు ఉన్నారు. అందరూ ఉన్నారు. మీరు అందరూ పిచ్చోళ్ళ జమ చేసి మేము వాళ్ళ వచ్చి మనకు అందరూ ఓటు కాబట్టి వేసినట్టే వాళ్ళు 45% ఓటింగ్ ఎవరు ఓటేయలేదు నీ మీకు. 45% లో నీకు వచ్చిన ఎవరు 16 తప్పది? లక్షల ఓట్లతోటే ఎవరు ఇవాళ తప్పది? అధికారంలో అంటే ఎవరు? ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం ఒకవేళ ఓటేయను ఒకవేళ ఓటేయను కాదు. కాదు కాదు ఇదేనండి, ఇది మొండి వాదన. కాదు కాదు అంటే వాడు ఓటేయకపోతే నాదొక ప్రశ్న నాదొక ప్రశ్న అతనికి ఏమీ లో ఉంటుందో కాదు కాదు తెలియదు. రవి గారు నాదొక ప్రశ్న చెప్పాలండి, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రవి గారు నాదొక చర్యలు ప్రశ్న తీసుకోవాలి. నాదొక ప్రశ్న అంటే ఒకవేళ ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలో కాకుండా కాంగ్రెస్ టీడీపీ బీజేపీ ఉంటే ఒకవేళ 70-80% ఏమైనా జరిగి ఉండేది అని మీరు చెప్పదలుచుకున్నారా ఇప్పుడు మీరు చెప్పే వాదన బట్టి? పోలింగ్ జరగటం అప్పుడు అనేది 42 జరిగింది కదండి గతంలో. ప్రభుత్వం గత సంవత్సరంన్నర నుంచి భయపెట్టేటటువంటి ఒక భ్రాంతిని కలిగించింది. ఇక్కడ మీకు ఫ్యాక్ట్ జీవో ఇవ్వటం కానీ, అయ్యప్ప నగర్ Society. కాలనీల సొసైటీలు ఇల్లు పడగొట్టడం కానీ, వాళ్ళు దాని తర్వాత ఆయన ఐక్యం దగ్గర నేను ఒకటి చెప్తా, తర్వాత రవి గారు ప్రభుత్వం చెప్పినాక. ఒక మాట చెప్పటం, దాన్ని చేయకుండా ఉండటం, ఎవరైనా అడ్డంగా మాట్లాడినా టీఆర్ఎస్ పార్టీని గురించి ఆలోచించినా మీ సంగతి చూస్తామనే విధానం చేయటం వల్ల దీనికి ఇంకా ఓటేసినా ఒకటే వేయపోయినా ఒకటే అనేటటువంటి ఒక భావం ఒక్క చాలా example ఒకసారి ఆయన దగ్గర వాళ్ళ ప్రభుత్వం ఒక్క example 42 ఎందుకు వచ్చింది అంటే ఋషి గారు. ఒక్క ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి కాదు, వస్తాం దగ్గరికి. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి చెప్పండి. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ తన మౌలిక సిద్ధాంతాన్ని వదిలిపెట్టి కేవలం గ్రేటర్ ఎన్నికల కోసం అని చెప్పి కేటీఆర్ గారు యువ నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముందుకొచ్చి తెలుగు రాష్ట్ర సమితిగా మార్చుకుంటానని మాట్లాడిండు. తర్వాత దానికి భీమవరంలో పోటీ చేస్తారు. దానికి explanation కూడా ఇచ్చాడు ఆయన. ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ కాదు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఇవన్నీ? ఖాళీ గ్రేటర్ లో సెటిలర్ ఓట్లు తీసుకోవడం కోసం ఇట్లా అంటే మీరు మేయర్ సీట్ దక్కించుకోవడం కోసం ఎన్ని ప్రలోభాలు పెట్టాలో అన్ని పెట్టారు. ఇదే ఎవిడెన్స్, ఇంకా వేరే చెప్పాల్సిన రైట్ అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు ఒకటి ఏంటంటే అందరం ఆలోచించాలి. ఇప్పుడు పోలింగ్ అయింది సరే, ఏదో ఒక పార్టీ అధికారంకి వస్తుంది, కొంతమంది గెలుస్తారు. కానీ 74 లక్షల మంది ఓటర్లు ఉంటే 33 లక్షల మందే ఓట్లకు ఎందుకు వచ్చారు? ఎంత ప్రచారం, అధికార పార్టీ మిస్యూజ్ చేసి ఓటింగ్లు పెట్టినా రాలే వాళ్ళు. తర్వాత అనేక మంది అభ్యర్థులు పెద్ద ఎత్తున డబ్బులు పంచినా రాలేదు. కాబట్టి ఎందుకు ఇదేమిటి అనేది వాళ్ళ మీడియా కానీ రాజకీయ పార్టీలు కానీ అందరూ ఆలోచించాలి. అట్లీస్ట్ ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో దాదాపు 65-75% పోలింగ్ అయింది ఇవాళ. కాబట్టి పోలింగ్ అవడం అనేది ఇది ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఓటర్లు ఏమైనా లోపాలున్నాయా, అడ్రస్ లోపాలున్నాయా, స్లిప్లు పంచకపోవడం వలన, లేకపోతే ఓట్లు తీసేస్తామనే బెదిరింప, లేదంటే కొంతమందికి ఓట్లు వేస్తే మీకు ఇబ్బంది అవుతుందనే ఒక భయంతోనా, ఎందుకు ఇది జరిగింది? ఇది డెమోక్రసీ కాపాడబడితే ఆ తర్వాత పార్టీలు మిగతా అన్నీ ఉంటాయి. కానీ డెమోక్రసీకే ప్రాబ్లం వచ్చే ఒక సంఘటనలు వాళ్ళు జరుగుతున్నాయి. కాబట్టి అందరము అన్ని పార్టీలు కూడా ఓటింగ్ అనేది ప్రధానంగా జరిగితే అప్పుడు ఫలితాలు కూడా మారిపోతాయి. మీరు అన్నారు ఇంతకుముందు అదేలేండి, ఓటింగ్ పర్సెంటేజ్ ఖచ్చితంగా ఫలితాల ప్రభావం మీద ఉంటుంది. చేంజ్లో ఫలితాలు కూడా మారిపోతాయి. ఎక్కువ మంది ప్రజలు కనుక ఓట్లేసినాడు
ఫలితం మరొకలాగా ఉంటుంది, తక్కువ మంది వేసినాడు మరొకలాగా ఉంటుంది. కాబట్టి రాబోయే రోజులలోనైనా ఈ యొక్క తప్పును సరిదిద్దుకొని అది ఏదైనా ఫస్ట్ రూలింగ్ పార్టీ ఎలక్షన్ ఇక్కడ ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇట్ ఈజ్ ఏ నథింగ్ బట్ స్టేట్ గవర్నమెంట్. అవును. కానీ ఇక్కడ బాగా autonomous లేదు. ఇప్పుడు విమర్శ ఏంటంటే సీతారాం నాయక్ గారు ఇప్పుడు స్థానిక ప్రభుత్వం అనుకోవచ్చు కాసేపు దీన్ని జిహెచ్ఎంసీ మేయర్ దినాన్ని, కానీ స్థానిక ప్రభుత్వం మీద పూర్తిగా మీ ముద్ర అంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ముద్ర తీసుకోవడానికి చేసే ప్రయత్నంలాగా మొత్తం జిహెచ్ఎంసీ ఎలక్షన్ ప్రక్రియ జరిగింది అనే విమర్శకి, అలాగే పదే పదే విపక్షాలు అప్రజాస్వామికం అని కానీ లేకపోతే మీ అధికార దుర్వినియోగం అనే దానికి సరైన సమాధానం చెప్పలేకపోతే ప్రజల్లో అదే భావన బలపడిపోయే అవకాశం లేదు. ప్రజాస్వామ్యం మేము ప్రజల మీద ఒకటి దౌర్జన్యం చేస్తే ఈ పరిస్థితి ఇట్లా ఉండదు మేము చెయ్యం కూడా. ఎందుకు చేయమంటే మేము వచ్చి 18 నెలలు అయింది, మా ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నేను ఆ ప్రజాస్వామ్యానికి అర్థం ఏంటిదో ఒకటి చెప్పండి. మీరు గతంలో ఎన్నికలు జరిగినప్పుడు ఈ ఓటింగ్ ఏముండే 42 ఉండే, ఇవాళ దానికి 46 47 ప్రతి ఒక్కరు అంటున్నారు. అది ఓటేసేటువంటి ఆ విఘ్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థం కావాలి. అంటే ఈ లోపు జనాభా మైగ్రేట్ అయిన వాళ్ళు ఇవన్నీ చాలా ఉంటాయి, ఓట్లు వచ్చిన వాళ్ళు ఉన్నాయి, వాళ్ళకి ఓట్లు ఇచ్చారు. జిఎంసీ 75% వాళ్ళు పంచారు, 42 అంటున్నారు కానీ 75% పెట్టారు. మిగతా వాళ్ళు ఆయా పార్టీకి సంబంధించి ఈ ఓటర్ అన్న వాళ్ళకి కూడా వీళ్ళు వేరే స్లిప్లు కొట్టించి వాళ్ళకి ఇచ్చారు. ప్రజలను భయభ్రాంతులు చేసారు అనేటువంటి మాటను మీరు విడ్రా చేసుకోండి. ఏ పార్టీలో ఉన్నా ఎవరున్నా మాట్లాడకూడదు, ఎందుకంటే ప్రజలంతా పిచ్చివాళ్ళు కాదండి. అధికార దుర్వినియోగం అనే విమర్శ ఏందో చెప్పండి, అధికార దుర్వినియోగం అంటే ఏంటో చెప్పండి. మేము ఎక్కడ అది ఏమిటి అంటే చెప్తాం, మీరు వచ్చి మాట్లాడవచ్చు. అది ఏమిటి అని మీరు అడుగుతున్నారు కదా సీతారాం నాయక్ గారు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఏమిటి అంటే ఇప్పుడు మీ అభ్యర్థులు అనేక చోట్ల డబ్బులు పంచడం, మీ ఇన్ఛార్జ్ వినండి, అరే ఒక్క నిమిషం వినండి, మళ్ళీ చెప్తే ఆయన కూడా ఇప్పుడు నేనేమంటున్నా, ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఉండవలసిన అవసరం ఏముంది? మీరు ఏమంటున్నారు? అరే బ్రహ్మాండంగా కష్టపడి మాట నిలబెడతాం, తర్వాత ఇవన్నీ అవసరం ఏముంది? ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో ఏం జరిగినాయి అని చర్చిస్తున్నాం. ఇలాంటి పరిస్థితి గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వాలు ఉన్నప్పుడు జరగలేదా? మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఓటర్స్ రాకపోవడానికి ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్, ప్రభుత్వాల ఫెయిల్యూర్ తో పాటు రాజకీయ పార్టీల మీద కూడా ఉంది. ఎందుకంటే ఇవాళ యావరేజ్ గా 8-9 మంది అభ్యర్థులు ఉన్నారు ఒక్కొక్క నియోజకవర్గం, యావరేజ్ గా ఎక్కువ ఉండవచ్చు. ఇందులో అఫీషియల్ పార్టీ క్యాండిడేట్స్ ఉన్నారు, రిబెల్స్ ఉన్నారు. కాంగ్రెస్ రిబెల్స్ ఉన్నారు, బీజేపీకి రిబెల్స్ ఉన్నారు, టీడీపీ రిబెల్స్ ఉన్నారు, బహుశా టీఆర్ఎస్ కూడా కొంత రిబెల్స్ ఉంటారు. కాబట్టి ఈ రిబెల్స్ అంతా కూడా అసలు పార్టీల మీద విశ్వాసం పోతుంది కాబట్టి రిబెల్స్ అవుతున్నారు. ఈ రిబెల్స్ అయిన తర్వాత ఓటర్స్కి ఏంటంటే వీళ్ళ మీద నమ్మకం లేకుండా పోతుంది. అందుకే రాజకీయ పార్టీలు ఇప్పుడు సెల్ఫ్ క్రిటికల్గా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తాము విజ్ఞతగా ప్రజల విశ్వాసం పొందుతున్నామా? అది మీరు అన్నది ఆశాభావం బాగానే ఉంది, కానీ ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఎంతవరకు అసలు అవకాశం ఉంది చెప్పండి? ఉందండి. ఇప్పుడు ఉదాహరణకి మేము 1 హైదరాబాద్ ఉన్నాం, మేము 80 సీట్లు చేశాం. ఎక్కడైనా ₹1 ఎవరికైనా ఇచ్చినటువంటి ఎవరైనా ప్రూవ్ చేస్తే ప్రేమేందర్ రెడ్డి గారు నవ్వు అర్థం ఏంటంటే లెఫ్ట్ పార్టీ దగ్గర కానీ 1 హైదరాబాద్ దగ్గర కానీ డబ్బులు లేవు, డబ్బులు ఇచ్చే స్తోమత లేదు ఉండాలి. ఇప్పుడు మేము చెప్తున్నాం సార్, ఇవాళ మా అభ్యర్థులు ఎవరు ఇయ్యలేదులేండి, చెక్ రాసిస్తారా రాజకీయ పార్టీల మహేష్ ఎక్స్పెండిచర్ అండి. మా ఎన్నికల లోయెస్ట్ 60,000 ఉంది, హైయెస్ట్ 1 lakh ఉంది, 1.5 lakh ఉంది. ఇవి మేము అందులో ఆఫ్ ఆఫ్ ది మా క్యాండిడేట్స్ భోజనాలు, పిల్లలు మా ఆర్గనైజర్ భోజనాలు కానీ, ప్రచార వాహనం కానీ, ప్రింటింగ్ మెటీరియల్ కానీ, రైట్, ఇదే మేము పెట్టింది. కాబట్టి ఏ ఒక్కరు మేము డబ్బు ఇచ్చామనో ఖర్చు పెట్టామని చెప్పగలిగేటువంటి పరిస్థితి. రైట్. కాంగ్రెస్ లీడర్ కొనగాల మహేష్ మనతో డిబేట్ లో జాయిన్ అయ్యారు. మహేష్ గారు వెల్కమ్. ప్రస్తుతం మనం జరుగుతున్న పరిస్థితి గురించి మాట్లాడుతున్నాం. సరే, కొద్దిసేపట్లో ఫలితాలు వస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఏ పార్టీ అఫీషియల్ గా డబ్బులు ఇచ్చింది అంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఎవరు చెక్కులు రాసో లేకపోతే సంతకాలు పెట్టించుకుని రిసిప్ట్లు తీసుకుని డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. డబ్బులు లేకుండా ఎన్నికలకు ఏ పార్టీ వెళుతుంది అంటే కనుక అందరూ తలమొహం వేయాల్సిన పరిస్థితి. దీనికి ఏం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? అదేనండి, సరే, మీరు ఒక్కరిదే కాస్త ఎక్సెప్షనల్ కేసు అనుకుంటే కనుక మహేష్ గారు ఎక్సెప్షనల్ కేసు ఎందుకైతే ఎవరు దీనికి అతీతం కాదు. అరే మీ నాయకుడు లోక్సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ గారే ఆయన వాలంటరీ ఆర్గనైజేషన్ కు డీడీ కట్టకపోతే
ఆ మీటింగ్లకు రాని రోజులు ఉన్నాయి. ఏం మాట్లాడతారు మీరు ఇక్కడికి వచ్చి? మీరు ఆగండి. చెప్పండి. మీరు కలిసి వన్ హైదరాబాద్ అని కలిసింది మీరే కదా, లోక్సత్తాను మీ సిపిఎం కలిస్తేనే కదా వన్ హైదరాబాద్. మీ కూటమి అది కాదు మహేష్ గారు, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మాట్లాడాలా? టీఆర్ఎస్ ఒక నిమిషం, టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేసింది లేకపోతే డబ్బులు పంచింది అంటున్నప్పుడు ఇటు టీడీపీ బీజేపీ గుండెల మీద చేసుకుని లేకపోతే కాంగ్రెస్ కానీ మేము ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో అని చెప్పగలిగే పరిస్థితి ఉందా? నేను అక్కడికే వస్తున్నా. అట్లాంటి మళ్ళీ టీడీపీ ఆంధ్రాలో అధికారంలో ఉంది, ఆయన ఏంటోడు. ఒకటి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు మొత్తంగా కూడా కొంత అధికారులు ఎన్నికల నిర్వహణ అధికారులు కానీ శాంతి భద్రతలను పర్యవేక్షించే అధికారులు కానీ గవర్నమెంట్ రూలింగ్ గవర్నమెంట్ అధికారంలో ఉన్న పార్టీకి కొంత తాబేదారులుగా వత్తాసులుగా పనిచేసిన మాట వాస్తవం. అనేక ఉదాహరణలు అది ఇప్పుడు సందర్భమే కాదు, ఏ అధికారులు ఏ పార్టీ ఉన్నా ఎప్పుడైనా జరిగేదేనా? కాంగ్రెస్ జరిపించింది, తెలుగుదేశం జరిపించింది, కానీ ఎప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ రకమైనటువంటి అధికారులు ఎందుకు చెప్తున్నా, అసలు పోలీసు ఏజెంట్ గా ఉండడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. నేను ఎందుకు చెప్తున్నా, చాలా దారుణంగా జరిగింది. చూడండి, ఈవెన్ కాంగ్రెస్ కేవలం ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు అరెస్ట్ కాబడ్డారు. సోమాజిగూడకు వచ్చి శ్రీనివాస్ యాదవ్ అని అక్కడ పోటీ చేస్తున్న సంగీత యాదవ్ గారి భర్త అరెస్ట్ చేసి లోపల కూర్చుండబెట్టిండ్రు. పోలింగ్ అయినంతసేపు ఆయన బయటకు విడిచే పరిస్థితి లేదు. అక్కడ ఎవరు పోల్ మేనేజ్మెంట్ ఎవరు చూడాలంటే ఓటర్లు రాని ఓటర్లు అయ్యా అప్ప మాకు ఓటేయండి అని అడిగే వాళ్ళు ఎవరు కావాలా? నెంబర్ 1 అంటే క్యాండిడేట్ ని గట్టి పోటీ అనుకున్న క్యాండిడేట్ ని తీసి పక్కన పెట్టి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టిన సంస్కృతిని ఈ రోజు ఫాలో అయింది. అక్కడ పురాణపూర్లో గౌస్ ని కూర్చోబెట్టినటువంటి సందర్భం మనం చూసాం. పూర్తి పోలింగ్ డీటెయిన్ చేసినట్టు సందర్భం చూసినాము. వన్ సైడ్ గా ఎంఐఎం కు రిగ్గింగ్ చేసుకునే దానికి లేదా వన్ సైడ్ ఓటింగ్ జరపడానికి అవకాశం ఇచ్చింది. మూడోది, ఇక్కడ భారతీ నాయక్ మీద దాడి జరిగింది. వెంకటేశ్వర కాలనీలో పోటీ చేసిన అభ్యర్థి భారతీ నాయక్ మీద భయభ్రాంతులు గురి చేస్తూ దాడులు చేస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు యథేచ్ఛగా. వాళ్ళ మీద చర్యలు లేవు. అదే వెంకటేశ్వర కాలనీలో మసీదు ముందు డబ్బులు పంచుతా ఉంటే రెడ్ హ్యాండెడ్ గా డబ్బులు మనుషులు తీసుకుపోయి ప్రొడ్యూస్ చేస్తే ఇంతవరకు వాళ్ళ మీద చర్యలు లేవు. ఇవన్నీ కొన్ని ఇంకా మనకు బయటికి రాని ఉదంతాలు ఎన్నో ఉండొచ్చు. తీగల కృష్ణారెడ్డి గారు మీ అంతు చూస్తా మిమ్మల్ని చంపేస్తా అనే స్థాయిలో వాగ్వేదం జరిగింది. మరి తీగల కృష్ణారెడ్డి గారి మీద ఇంతవరకు ఏం కేసులు నమోదైనట్టుగా ఆయన మీద చర్యలు తీసుకున్నట్టుగా కాలేదు. అదే ఒక అధికార పక్ష నాయకుడు ఒక జాతీయ పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడు మా ఎల్ఓపి లీడర్ మీద దాడి జరిగితేనేమో ఏదో తుతుంబలుగా ఒక మాట సార్ తూతు మంత్రంగా ఏదో కార్యం చేశారు. మహమూద్ అలీ మీద ఒక ఎమ్మెల్యే దాడి బలాలను తీసుకుపోయి అరెస్ట్ చేసినట్టుగా చిన్న బ్రేక్ తీసుకుందాం. ప్రస్తుతానికి రీపోలింగ్ ముగిసిపోతుంది. రీపోలింగ్ ముగిసిపోయిన వెంటనే మనకి దాదాపు 5 తర్వాత తొలి ఫలితం బయటకు వచ్చే పరిస్థితి. 6 తర్వాత దాదాపు 30 డివిజన్లకు సంబంధించి ఫలితాలు దాదాపుగా బయటకు వస్తాయి. ముందుగా దత్తాత్రేయ నగర్ సంబంధించిన ఫలితం బయటకు వస్తుంది. పెద్ద డివిజన్లుగా ఉన్న సనత్ నగర్, మొజాంజాహి అలాగే చంపాపేట్, యూసఫ్ గూడకు సంబంధించిన ఫలితాలు ఆఖరిలో వెలువడతాయి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కొనసాగుతుంది. స్టే విత్ us.